మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. టాలీవుడ్ టాప్ హీరోస్ అంతా డబుల్ డోస్ ఇవ్వడానికే ప్రయారిటీ ఇస్తున్నారు. ఒకే సినిమాలో 2 వేషాలు వేస్తే తప్ప తమకి మైలేజ్ రాదు అని ఫీల్ అవుతున్నారు. రీసెంట్ గా వచ్చిన వస్తోన్న సినిమాలో హీరో డ్యూయల్ రోల్స్ సినిమాకి ఏసెట్ అవుతున్నాయా? అసలు హీరోస్ అంతా డబుల్ ఇంజిన్ మైండ్ సెట్ తో ఎందుకుంటున్నారు? టాలీవుడ్ టాప్ హీరోలు డోస్ అంతకంతకు పెంచడానికి చూస్తున్నారు. వచ్చిన వేషమేదో చేసుకుని అలా వెళ్లిపోయేలా అస్సలు ఉండడం లేదు. సినిమాలోని క్యారెక్టర్ ప్రమోషన్ తో పాటు తన ప్రమోషన్ జరగాలని చూస్తున్నారు. RC16లో చెర్రీ డ్యూయల్ రోల్ ఆ కాన్సెప్ట్ లో భాగమే. ఈ నెల 22 నుంచి మొదలవుతున్న RC16ను 400 కోట్ల బడ్జెట్ తో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. అందులో క్రీడాకారుడిగా చెర్రీకి ఒక రోల్ ఆఫర్ చేసి మరొక పర్ఫార్మెన్స్ రోల్ కోసం మరో చెర్రీ పాత్రను రెడీ చేస్తున్నాడట. రీసెంట్ గా వచ్చిన దేవర చిత్రంలో దేవర వర పాత్రలతో సినిమాను మరింత పవర్ఫుల్ గా తయారు చేశాడు కొరటాల శివ. కొడుకు వర పాత్రను ముందుగా జాన్వీతో స్క్రీన్ కెమిస్ట్రీ, సాంగ్స్ తో నడిపించి తండ్రి దేవర రోల్ ను యాక్షన్ పార్ట్ కు కేర్ ఆఫ్ గా చూపించాడు. ఈ డ్యూయల్ రోల్ సినిమాను ప్రేక్షకుడికి మరింత దగ్గరయ్యేలా చేసి 500 కోట్లు రాబట్టింది. ఇక్కడ డ్యూయల్ రోల్ సినిమాను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. అప్కమింగ్ ఫిలిం ది రాజా సాబ్ లోను ప్రభాస్ చేస్తున్నది డ్యూయల్ రోలే. హీరో పాత్రతో పాటు ఇంకో పవర్ఫుల్ గోస్ట్ రైడర్ గా కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ ఆ పాత్రను మరొక ఆర్టిస్ట్ తో చేయించొచ్చు. అలా చేస్తే నటుడిగా తనను తాను చూపించుకోవడానికి డార్లింగ్ కు అవకాశం లేకుండా పోతుంది. అందుకనే పట్టుబట్టి మరీ 2 షేడ్స్ ట్రై చేస్తున్నాడు. కుదిరితే గోస్ట్ గాను తానే కనిపించొచ్చన్నది మరో రూమర్. అంటే ఇక్కడ హీరోలంతా ఎలాగైనా సరే డబుల్ ఇంజన్ మీద తమ ట్రాక్ ను రన్ చేయాలని చూస్తున్నారు. మన టాప్ హీరోస్ మాత్రమే డ్యూయల్ రోల్స్ ఇలా ఎందుకు చేస్తున్నట్లు? డబుల్ గెటప్స్ లో మిగతా పరిశ్రమల హీరోస్ కి కనిపించని వెయిటేజ్ మన వాళ్ళకి కనిపించేసిందా? ఇంకా ఏ సినిమాలు హీరోలతో డబుల్ గెటప్స్ తో గెటిన్ కావాలని చూస్తున్నాయి? కల్కి సినిమాలో భైరవ రోల్ ఏదో సోసోగా నడుస్తుంది. అమితాబ్ అశ్వత్థామ పాత్రనే సినిమాను నడిపించేసింది. ప్రభాస్ ఏంటి ఇలా సింపుల్ గెటప్ తో సినిమా ముగించేస్తుండడం ఏంటి అని క్లైమాక్స్ లో అందరూ అనుకునే టైంలో ఒక్కసారిగా కర్ణ రోల్ దింపి ప్రభాస్ కు సినిమాలో 2 వేషాలిచ్చామని చెప్పుకున్నారు. ఇప్పుడు కల్కి 2లో ప్రభాస్ అటు భైరవగా బౌంటీ హంటర్ పాత్ర చేస్తూనే కర్ణుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని చూస్తున్నాడు. ఈ డ్యూయల్ గెటప్ సినిమాను మరింత పీక్స్ కు తీసుకుపోయి ఇంకో 1000 కోట్లు వచ్చేలా చేయొచ్చు. గేమ్ చేంజర్ లోనూ రామ్ చరణ్ డ్యూయల్ గెటప్స్ లో కనిపించొచ్చు అంటున్నారు. ఒక బ్యూరోక్రాట్ గా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించే పాత్ర ఒకవైపు చేస్తూనే సీనియర్ రామ్ చరణ్ రైతుగా మరో పాత్రలో మెరిసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ దర్శకుడు శంకర్ యాక్షన్ కు యంగ్ హీరో పాత్రను ఒకవైపు వాడుతూనే ఆరుగాలం కష్టించే రైతు గెటప్లో సీనియర్ చెర్రీని నటుడిగా మంచి మార్కులు వేయించుకునే పాత్రలో చూపిస్తున్నాడు. బాలయ్య బాబు అఖండ 2ను మొదలుపెట్టాడు. ఇందులో దర్శకుడు బోయపాటి ఈసారి కూడా బాలయ్య పాత్రను చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దడానికి స్టోరీపై పెద్ద ఎత్తున కసరత్తులు చేశాడు. ఫస్ట్ పార్ట్ మాదిరిగానే సెకండ్ పార్ట్లోనూ యంగ్ బాలయ్య కనువిందు చేయబోతున్నాడట. ఇక్కడ హీరోయిజంలో బ్యాలెన్సింగ్ గేమ్ కు డ్యూయల్ రోల్ ప్రయారిటీని బోయపాటి గుర్తించి ఈసారి కూడా దాన్ని కంటిన్యూ చేయబోతున్నాడు. అంటే ఓవరాల్ గా ఎలా చూసుకున్నా మన టాప్ హీరోలంతా డ్యూయల్ రోల్ ను సదరు సినిమాకు డబుల్ ఇంజన్ గా ట్రీట్ చేస్తున్నారు. అయితే ఈ ఆలోచనలో మిగతా పరిశ్రమల హీరోలు లేరు. అవసరం అనుకుంటే ఆ పాత్రను మరో ఆర్టిస్ట్ తో చేయించి క్రెడిట్ ను మిగతా హీరోలకు వచ్చేలా చేస్తున్నారు. సో ఓవరాల్ గా మన దర్శకులు డ్యూయల్ రోల్ లో మన హీరోలని పవర్ఫుల్ గా చూపిస్తూ ఆడియన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. కంగువాతో సూర్య రాజమౌళి రికార్డ్స్ పై ఫోకస్ పెట్టాడా? 10,000 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యేంతగా కంగువాకి క్రేజ్ ఉందా? ఓవైపు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కేసు కంగువా నిర్మాతని వెంటాడుతూ ఉండగా ఈ స్థాయి రిలీజ్ సినిమాకి సాధ్యమేనా? కంగువాను నిర్మాతలు ఎందుకు 10,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు? వెట్టయాన్ గోట్లను 6,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేసినందుకు ఎంతో గొప్ప అన్నారు. కంగువాను నిజంగా స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ 10,000 స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలని పంతం పట్టు కూర్చుంది. 400 కోట్ల బడ్జెట్ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా సరే వారంలోని సినిమా బడ్జెట్ రికవరీనే టార్గెట్ గా పెట్టుకున్నారు మేకర్స్. కంగువా నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజాపై రీసెంట్ గా మద్రాస్ హైకోర్టులో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కేసేసింది. గతంలో తీసుకున్న 100 కోట్ల అప్పును కట్టాలని పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్ 7న ఇది హియరింగ్ కి వస్తోంది. అప్పుడు కోర్టు ఇచ్చే తీర్పు సినిమా భారీ స్థాయి రిలీజ్ ను అడ్డుకుంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ఈ కేసు తమ సినిమా రిలీజ్ కు ఎలాంటి అడ్డంకి కాదని చెప్తున్నారు. ఎలాగైనా సరే తెలుగు తమిళ్ వెర్షన్స్ తో పాటు హిందీతో కలుపుకుని బొమ్మ 10,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక రకంగా సూర్యకు పెద్ద అచీవ్మెంట్.
టాక్ ఎలాంటిదైనా సరే 2 రోజుల్లో సినిమాకు మేజర్ అమౌంట్ వచ్చేస్తుంది. 10,000 స్క్రీన్స్ ఇచ్చేంత క్రేజ్ కంగువాకు లేకపోయినా నిర్మాతలు సినిమాను పనిగట్టుకుని మరీ పబ్లిక్ లోకి తీసుకుపోతున్నారు. బాబీ డియోల్ కూడా సినిమాలో నటించడంతో అటు హిందీ బెల్ట్ సినిమాపై ఎంతో ఆసక్తిని చూపిస్తోంది. నవంబర్ 14న వస్తున్న ఈ సినిమాను 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తే గనక తమిళ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సరికొత్త కలెక్షన్స్ ఫిగర్స్ చూడొచ్చు. గీతా ఆర్ట్స్ కూడా సినిమాకు థియేటర్లో అడ్జస్ట్ చేస్తుండడంతో ఈ ఈక్వేషన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ 200 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉండేలా కనిపిస్తోంది. ఇక తమిళ పరిశ్రమ అయితే జక్కన్న కలెక్ట్ చేసిన ఫస్ట్ డే 223 కోట్ల కలెక్షన్స్ ని తమ తమ్మి తుడిచిపెట్టేస్తాడని చెప్పుకుంటోంది. బావా బామ్మద్దులైన చెర్రీ బన్నీలు తమ అప్కమింగ్ సినిమాల ప్రమోషన్ లో కొత్త పందా ఎంచుకున్నారు. ఇద్దరు ముందుగా పనిగట్టుకుని మరి నార్త్ ఇండియాను తమ సినిమాల ప్రమోషన్స్ కి సెలెక్ట్ చేసుకున్నారు. ఇంతకీ శంకర్, సుకుమార్ ఎప్పుడు ఎక్కడ తమ సినిమాల ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు? అల్లు కాంపౌండే కాదు మెగా కాంపౌండ్ కూడా తమ హీరోల సినిమాలను నార్త్ నుంచి ప్రమోషన్ షురూ చేయాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే గేమ్ చేంజర్ టీజర్ లాంచ్ కు వేదికగా లక్నోను మేకర్స్ ఎంచుకున్నారు. నవంబర్ 9న లక్నో నుంచి ప్రమోషన్స్ షురూ చేయాలని డిసైడ్ కావడంలో మెగా ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీలోని 2 పాటలు రిలీజ్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ గేమ్ చేంజర్ టీజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అటు అల్లు అర్జున్ పుష్ప 2కు నవంబర్ 15ను ఎంచుకున్న వెంటనే గేమ్ చేంజర్ టీం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ బావా బామ్మరుదులిద్దరూ తమ సినిమాలను నార్త్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసి ఫినిషింగ్ తన సొంత గడ్డపై చేయాలని చూస్తున్నారు. దర్శకుడు శంకర్ ఈసారి రూటు మార్చి ఏకంగా నార్త్ ఇండియాలో టీజర్ ప్లాన్ చేసి భారీ స్కెచ్ చేశాడనే చెప్పాలి. ఇండియన్ 2 ఫ్లాప్ ను మర్చిపోయేలా భవిష్యత్తు సినీ కెరియర్ మళ్లీ ట్రాక్ పైకెక్కాలంటే మెగా ఫిల్మ్ ఖచ్చితంగా హిట్ అయి తీరాలి. ఒకరు పాట్నాను ఎంచుకున్న వెంటనే మరొకరు లక్నోను ఎంచుకోవడం స్టోరీలో భాగమే అంటున్నారు. గత కొంతకాలంగా పాన్ ఇండియా తెలుగు సినిమాలన్నీ తమ ప్రమోషన్ ని అవుట్ సైడ్ నుండే షురూ చేస్తున్నాయి. అలా చేయడం ద్వారా సినిమాకు మంచి బజ్ వస్తుందనే ఈక్వెషన్స్ వినిపిస్తున్నారు. ఇక్కడ సుకుమార్ పుష్ప 2కు ఆల్రెడీ బజ్ వచ్చింది. ఎటొచ్చి శంకర్ గేమ్ చేంజర్ కు ఆ స్థాయి బజ్ రావాలంటే లక్నోలో జరిగే టీజర్ లాంచ్ కీలకంగా వ్యవహరించాలి. అంతేకాదు దర్శకుడు శంకర్ తన మార్కును ఈ టీజర్ తో ప్రేక్షకుల్లోకి వెళ్ళగలిగినట్లయితే సినిమాకు ఆటోమేటిక్ గా మంచి సేలబిలిటీ కనిపిస్తుంది. ఏదేమైనా బావా బామ్మరుదుల నార్త్ ప్రమోషన్ సౌత్ వరకు వచ్చేసరికి ఎలాంటి పీక్స్ చూపిస్తుందో చూడాలి. కొత్త కథలు, స్పెషల్ రోల్స్ ని రిసీవ్ చేసుకోవడంలో దగ్గుబాటి రానా ముందు నుంచి అటెన్షన్ తో ఉంటారు. ఆ మాటకొస్తే ఎవరైనా అటువైపుగా ప్రయోగాలు చేసినా ఆ ప్రాజెక్ట్లో తాను లేకపోయినా దగ్గరుండి మరి బూస్టింగ్ ఇస్తూ ఉంటారు. మరి జై హనుమాన్ కి రానా జస్ట్ బూస్టరేనా? స్పెషల్ రోల్ ఏమైనా తీసుకునే ఆలోచన ఉందా? టాలీవుడ్ కు యంగ్ టెక్నీషియన్స్ ను పరిచయం చేయడంలో దగ్గుబాటి రానా ఎప్పుడూ ముందుంటాడు. ప్రయోగాలు చేసే దర్శకులు తమ సురేష్ ప్రొడక్షన్ కు పనిచేయకపోయినా ప్రోత్సహిస్తుంటాడు. పలు సినిమాల టీజర్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్ గా మెరుస్తుంటాడు. అలాగే తెలుగు సినిమాను బాలీవుడ్ వరకు తీసుకెళ్లడంలో తన పిఆర్ను వాడుతుంటాడు. హనుమాన్ సినిమా పాన్ ఇండియా ప్రమోషన్స్ లోనూ రానా రోల్ కనిపించింది. భారీ బడ్జెట్ పిక్చర్ జై హనుమాన్ ప్రమోషన్స్ లో రానా దర్శనమిస్తున్నాడు. గత కొంతకాలంగా జై హనుమాన్ టైటిల్ గెటప్ ను రానానే పోషిస్తాడని ప్రచారం జరుగుతూ వచ్చింది. తీరా హనుమంతుని పాత్రను కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టికి ఇచ్చేశారు. దీపావళికి హీరో రానా రిషబ్ రెడ్డితో కలిసి దిగిన ఒక స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి జై జై హనుమాన్ అనే క్యాప్షన్ ని జోడించి ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూసి సినిమాపై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా రానా కూడా సినిమాలో ఉన్నాడంటున్నారు. ఉంటే అతని పాత్ర ఏమై ఉంటుంది? రానా ఈ పీవీసీయూలో ఎటువంటి రోల్లో కనిపించనున్నాడో అంటూ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందుతోన్న అప్డేట్ ప్రకారం రానా శ్రీరాముడి గెటప్లో దర్శనమియొచ్చని తెలుస్తోంది. ఇంకో వర్గం చెప్తున్న దాని ప్రకారం సినిమాలో రానా కో ప్రొడ్యూసర్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రానా పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. జై హనుమాన్ విషయానికొస్తే శ్రీరాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏంటి, దాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన ఏం చేశాడు అన్న స్టోరీతో ఈ సీక్వెల్ రూపొందనుంది. సినిమాలో రానా పాత్ర ఏంటన్నది త్వరలోనే తేలనుంది. ఓటీటీలు ఈ వారం సాలిడ్ ప్రాజెక్టులతో పండగ చేసుకోబోతున్నాయా? 1 కాదు 2 కాదు ఏకంగా 3 కాంటెంట్స్ స్ట్రీమింగ్ వచ్చేస్తున్నాయా?
టాప్ హీరోస్ హీరోయిన్లకు ఈ వీకెండ్ ఎందుకు అంత టెంప్టింగ్ గా కనిపిస్తోంది? టాప్ హీరోల ఫ్యాన్స్ కు ఈ వీకెండ్ మంచి ట్రీట్ దొరుకుతుంది. అందులోనూ నందమూరి హీరోల ఫ్యాన్స్ కే కాదు, దేవర సినిమాను థియేటర్లో చూడలేని వారికి 42 రోజుల తర్వాత ఓటీటీలో సినిమా ఛాన్స్ దొరికింది. కలెక్షన్స్ పరంగా 500 కోట్లు కొల్లగొట్టిన దేవర సినిమా ఈ నెల 8న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానవేల్ డైరెక్షన్ లో రూపొందిన వెట్టాయన్ సినిమా తమిళనాట భారీ వసూలును సొంతం చేసుకుంది. తెలుగులో పెద్దగా వసూలు రాబట్టలేకపోయినా ఓటీటీ ద్వారా చూడడం కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. సినిమా వచ్చిన 29 రోజుల తర్వాత అనగా ఈ నెల 8న అమెజాన్ ప్రైమ్ లో వెట్టాయన్ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వెట్టాయన్ తెలుగు తమిళ ఓటీటీ లవర్స్ కు మంచి వీకెండ్ ను ఇచ్చినట్లయింది. సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్, హనీ బనీ ఈ సిరీస్ ఎంటైర్ ఇండియన్ ఓటీటీ లవర్స్ ను ఎంతగానో వెయిట్ చేయిస్తోంది. నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. సమంత గతంలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అదే కాంబోలో సమంత చేసిన ఈ సిటాడెల్ కి మంచి ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అయింది. దాదాపు ఏడాది కాలంగా ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ వారం థియేటర్లో పెద్ద సినిమాలు లేవని ఫీల్ అయ్యే ప్రేక్షకులకు ఈ 2 సినిమాలు సమంత వెబ్ సిరీస్ మంచి టైం పాస్ గా మారబోతోంది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ సినిమాకి ఘాటి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ ని నవంబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ తాజాగా ప్రకటించారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ టీజర్ కట్ ని నవంబర్ 7న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కమల్ బర్త్డే కానుగ్గా ఈ సినిమా టీజర్ ని ఇస్తున్నట్లు తెలిపారు. నాని నితిన్ ఎంగేజ్మెంట్ కు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. తారక్ ఇద్దరు కుమారులు అభయరామ్, భార్గవ్ రాములు ఈ వేడుకలో మెరిశారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వారితో సరదాగా గడపడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పుష్ప 2 నుంచి లేటెస్ట్ గా ఓ సాలిడ్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పుష్పరాజ్, వర్స్టే నటుడు భన్వర్ సింగ్ షెకావత్ ఒకరినొకరు చూసుకుంటూ ఈగో వార్ వీరిద్దరి మధ్య ఏ లెవెల్లో ఉందో చూపించేలా ఈ పోస్టర్ ఉంది. ఫైనల్ గా తండేల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 7న సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.